వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాల పాయసం ఈసారి చాలా టేస్టీగా చేశాను. అది ఎలానో ప్రాసెస్ చెప్తాను, చూసేయండి వీడియో. ఫస్ట్ అయితే స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుని అందులో వాటర్ పోసుకోవాలి. కొంచెం బెల్లం తరుగు, కొంచెం కొబ్బరి పొడి వేసుకోవాలి. జస్ట్ ఆ బెల్లం కరిగేంతసేపు స్టవ్ పైన ఉంచి తర్వాత ఆపేసుకొని మనం ఎంతైతే పిండి క్వాంటిటీ తీసుకుంటామో ఆ పిండిని అందులో వేసుకొని బాగా కలుపుకొని కొంచెం చల్లారాక ఉండల్లా చుట్టుకోవాలి. కొన్ని తాలికలు కూడా చుట్టుకోవచ్చు, మీ ఇష్టం. ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. మళ్ళీ తర్వాత స్టవ్ పైన ఇంకో గిన్నె పెట్టుకొని పాయసానికి సరిపడా వాటర్ పోసుకొని అందులో ముందుగా నానబెట్టుకున్న శనగపప్పులు వేసుకోవాలి. అందులోనే 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకొని వాటర్ మరుగుతున్నప్పుడు ముందుగా చేసుకున్న ఉండాలని అందులో వేసుకోవాలి. ఉండలు అన్ని వేసుకొని ఒకసారి కలుపుకొని వాటిని ఉడకనివ్వాలి. తర్వాత ఇంకో బౌల్ లో వాటర్ పోసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఉండ్రాలు ఉడికాయ లేదో ఒకసారి టేస్ట్ చేసుకొని మంచిగా ఉడికితే తరుక్కున్న బెల్లం వేసుకున్న తర్వాత బియ్యం పిండి వాటర్ ని పోసుకొని మంచిగా కలుపుకోవాలి. అప్పుడు పాయసం చిక్కబడుతుంది. పాయసం బాగా ఉడికి దగ్గరికి అయ్యాక ముందుగా వేయించి పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ ని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పాయసం 80% చల్లగా అయ్యాక ముందుగా కాచి చల్లార్చుకున్న పాలని పాయసానికి సరిపడా కలుపుకోవాలి. అప్పుడే పాయసం విరగకుండా ఉంటుంది. అంతే, బాయ్.